నమస్కారం హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రిమ్స్ ప్రత్యేక వైద్య నిపుణులు అశ్విని రాథోడ్ శ్రావణులు సూచించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురి మండలంలోని గ్రామంలో ఐటీడీఏ పీఓ చాహద్ బాజ్పాయ్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎక్కువ సీజనల్ వ్యాధులు అపరిశుభ్రతతోనే సంక్రమిస్తాయన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే వృధా నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జ్వరాలు వస్తే మూఢనమ్మకాలు వీడి చికిత్సల కోసం ఆసుపత్రిని ఆశ్రయించాలన్నారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, సిర్పురి ఆసుపత్రి వైద్యుడు సుంకన్న, ఆర్బీఎస్కే వైద్యురాలు సునంద, హెచ్ఈఓ జయవంతరావు, తులసీదాస్, ఎన్జీఓఎస్జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్, సర్పంచులు నాగోరావు, మెస్రం భూపతి, టి ధర్మారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది చీరల పంపిణీ చేయడం జరుగుతుందని రాధాపూర్ సర్పంచ్ భాగ్యశ్రీ నామ్దేవ్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాగాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్ని వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, విఓ బీర్షావ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాబోవు శాసనసభ ఎన్నికల్లో భాగంగా విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భొర్కాడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, ఆర్డీఓ సురేష్లతో కలిసి ఎన్నికలలో భాగంగా చెక్ పోస్టులు, ర్యాలీలు, బహిరంగ సభల వద్ద విధులు నిర్వహించే పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, జిల్లా మండల స్థాయి అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కార్యాచరణ విడుదల అయిన తర్వాత ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఎన్నికలలో భాగంగా ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ధనం, మద్యం, కానుకల ప్రభావం లేకుండా పర్యవేక్షించేందుకు విధులు కేటాయించబడిన అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహించే అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సంబంధిత ప్రాంతాలకు త్వరగా చేరుకోవాలని, చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అన్నారు. అక్రమ మద్యం, నగదు తరలించే అవకాశం ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తెలిపారు. ర్యాలీలు, బహిరంగ సమావేశాల వద్ద వీడియో, ఫోటో చిత్రీకరణ చేసి అట్టి సమాచారాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించాలని, ఎన్నికల నియమావళిలో భాగంగా ఏవైనా స్వాధీనం చేసుకునే సమయంలో నిబంధనలు పాటించాలని, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. 24 గంటల పాటు బదిలీల వారీగా విధులు నిర్వహించాలని, సి విజిల్ ద్వారా ఫిర్యాదు అందితే గంట లోపల చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, నివేదికలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించాలని తెలిపారు. ర్యాలీలు, బహిరంగ సభల వద్ద రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లయితే కేసులు నమోదు చేయాలని, కేటాయించిన విధులలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సెక్టర్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్ పోస్టుల సిబ్బంది, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించవద్దని, గత 15 ఏళ్లుగా అధికారం లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తూ జెండా మోసిన వాళ్లకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ కు పార్టీలో సీనియర్
సీనియర్ మహిళా నాయకురాలు, గతంలో పోటీ చేసిన గాండ్రత్ సుజాతకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న పార్టీలో సీనియర్ నాయకులైన అల్లూరి సంజీవరెడ్డికి ముగ్గురిలో ఎవరికిచ్చినా కష్టపడి పని చేస్తామని అన్నారు. కానీ పారాషూట్ గా వచ్చి ఆర్ఎస్ఎస్ భావాజాలాలు కలిగిన కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయిస్తే ఎవరం కూడా ముందుకు రామని స్పష్టం చేశారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ శ్రేణులు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. तेलंगाना लिंग्विस्टिक माइनॉरिटी सेल चेयरमैन आदिलाबाद डिस्ट्रिक्ट आज हमारे लिए नवा नहीं है, बहुत पुराना है। इसकी मैं काफ़ी साल से इंचार्ज रहता हूँ और वहाँ पे काफ़ी जो काम जिसने काम किया है, जो वर्कर्स है, मुझको मालूम है। मैंने यहाँ बहुत सेवा की, वहाँ बहुत आदिलाबाद को बहुत बड़ा सपोर्ट दिया मैंने मेरे इंचार्ज की तरफ से। आज मीनाक्षी नटराजन ने जो पदयात्रा की थी, उसमें भी सुजाता ने, साजिद जी ने, सबने अपना सपोर्ट दिया। रामचंद्र रेड्डी साहब का बहुत बड़ा सपोर्ट था। आज दुर्भाग्यवश हमारे बीच में नहीं है, लेकिन आज टिकट ऐसे लोगों को दिया जाए जो वहाँ का ही हो, वहाँ के स्थानिक वर्ग का हो, और जो वर्कर है उसको देकर आप टिकट दो। आज अपनी पार्टी को जिताना है, अपने को वहाँ से एमएलए बनाना है, सोच समझ कर टिकट दीजिए। जिसको ऐसे इंसान को टिकट दीजिए, ऐसे अधिकारी को टिकट दीजिए, ऐसे कांग्रेस कार्यकर्ता को टिकट दीजिए जो कि जीत कर आदिलाबाद में एमएलए बने, आगे असेंबली में मिनिस्टर बने। मेरी यही भावना है। आज जो भाई लोग यहाँ बैठे हैं एक धरना के लिए, एक जो वजह से जिन्होंने यहाँ धरना किया आदिलाबाद से, कि उनका कहना ये है कि जो पार्टी में है उसी को टिकट दिया जाए, दूसरी पार्टी से आकर आज पार्टी में ज्वाइन हुआ उसको मत दीजिए टिकट। तो स्थानीय वर्ग के जो भी वहाँ के कार्यकर्ता हैं, एमएलए है, उनको दीजिए। गांधी भवन के पास जो धरना कर रहे हैं उनके साथ मैं भी यहाँ बैठे हूँ, और मेरा यही रिक्वेस्ट है कि आदिलाबाद के स्थानीय वर्कर को टिकट दिया जाए। और जो टिकट देने के पश्चात आज कांग्रेस पार्टी है, राहुल जी के जो विचार है उससे हम सहमत हैं। पार्टी के लिए सब काम करेंगे, ऐसे नहीं कि हम काम नहीं करेंगे। सब कह रहे हैं कि हम काम करेंगे, लेकिन ऐसे इंसान को टिकट दो जिसको हमारा पूरा सहयोग दो और जिसको हम उसको जिताकर उसको असेंबली में भिजा सकें। సొంత రాష్ట్రంలోనే భాజపాను గెలిపించుకోలేని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా అని మంత్రి హరీష్ రావు ఎదవత్ చేశారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే మీ పార్టీ పరువైనా దక్కుతుందని చురకలంటించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతనపల్లిలో టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నడ్డా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డా, తెలంగాణలో హంగ్ కాదు బారసా హ్యాట్రిక్ కొడుతుంది. కర్ణాటకలో భాజపాను బిఎల్ సంతోష్ భ్రష్టు పట్టించారు. తెలంగాణలోను ఆయన వల్లే భాజపా పతనం ఖాయమని మంత్రి విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వేచిస్తున్నందున మరోసారి బారసా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే మండలానికి వైద్య కళాశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు. మరోసారి విజయం సాధిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండి విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, బాల్కా సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.